తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ నుంచి రానా ఎలిమినేట్ అయిపోయారు. ఆగస్ట్లో మహికా బజాజ్ ని పెళ్లాడబోతున్న రానా వెడ్డింగ్ గురించి టాలీవుడ్ అంతా కూడా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తోంది. రానా పెళ్లి మాట రాగానే కట్నం గురించి ఆలోచించే వాళ్ళే ఎక్కువైపోయారు. ఏముంది, ఒక్కగానొక్క అమ్మాయి, వాళ్ళకి ఎన్నో ఆస్తులు కూడా ఉన్నాయి. అయితే అదంతా మన రానాకే కదా అన్న కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి బయట. మరొక వైపు ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చింది అన్న సామెతలో లాగా రానా పెళ్లి చేసుకోబోతూ ఉన్నాడు. మరి డార్లింగ్ పెళ్ళెప్పుడు అని అందరూ కూడా ప్రభాస్ వైపు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈలోపు మనం టాలీవుడ్ సెలబ్రిటీల పెళ్లి ఫోటోలు ఇంకా కట్న కానుకల పైన ఒక లుక్ వేసేద్దాం. తొలివలపు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత వర్షం, నిజం, జయం మూవీస్ లో నెగటివ్ రోల్ పోషించిన గోపీచంద్ టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరిగా చాలా మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. హీరో శ్రీకాంత్ మేనకోడలు రష్మిని పెళ్లి చేసుకున్నారు గోపీచంద్. వీళ్ళకి 2 పిల్లలు. గోపీచంద్ తీసుకున్న కట్నం విలువ స్థిరాస్తులతో కలిపి 8 కోట్లు. వీళ్ళ పెళ్లి ఖర్చు 1.5 కోట్లు. ఇది గోపీచందే పెట్టుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నాని అంజనాలది లవ్ మ్యారేజ్. వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ లో ఇది కూడా ఒకటి. నేచురల్ స్టార్ నాని కూడా అంతే. చాలా న్యాచురల్ గా వీళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది, పెళ్లి పిట్టలెక్కింది. వీరికి అర్జున్ అనే కొడుకు ఉన్నాడు. ప్రేమ వివాహమైనా కూడా అంజనా నానికి ఇచ్చిన కట్నం విలువ 3 కోట్లు. పెళ్లి ఖర్చు 35 లక్షలట. ఇక ఎన్టీఆర్ లక్ష్మి ప్రణితాలది పెద్దలు కుదిర్చిన వివాహం. వీళ్ళ పెళ్లి జరిగి ఇప్పటికి 9 ఏళ్ళు అయింది. వీరికి భార్గవ్ రామ్, అభయ్ రామ్ అనే 2 కొడుకులు. ఎన్టీఆర్ పెళ్లి ఖర్చు 18 కోట్లు. ప్రణీత తల్లిదండ్రులు ఎన్టీఆర్ కి ఇచ్చిన కట్నం 200 కోట్లట. ఇక అల్లు అర్జున్ స్నేహారెడ్డిలది లవ్ మ్యారేజ్. 2011లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు ఈ జంట. వీళ్ళకి అయాన్, ఆర్హా అనే 2 పిల్లలున్నారు. స్నేహ తరపు ఆస్తులకు అస్సలు కొదవే లేదు. అందులో సుమారు 100 కోట్ల వరకు అల్లు అర్జున్ కి కట్నంగా అందినట్టు సమాచారం. వీళ్ళ పెళ్లికైన ఖర్చు 10 కోట్లు. స్టైలిష్ స్టార్ కి ఉన్న క్రేజ్ కి ఆ మాత్రం అయ్యి ఉండాల్సిందేగా. ఇక ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ముగ్గురు కూడా వరుస పెట్టి ఒకరి తర్వాత ఒకరు పెళ్లి బాట పట్టేశారు. అయితే 2011లో రామ్ చరణ్, ఉపాసన 7 అడుగులు వేశారు. వీరిది కూడా లవ్ మ్యారేజ్. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్న ఈ జంటలో ఉపాసన మేనకోడలిగా మాత్రమే కాకుండా తాను చేసే మంచి పనుల మూలంగా కూడా ఎంతో మంచి గుర్తింపుని సంపాదించుకుంది. వీరి పెళ్లి ఖర్చు 15 కోట్లు కాగా ఉపాసన తెచ్చిన కట్నం విలువ సుమారు 300 కోట్లట. ఇక వంశీ డైరెక్షన్ లో మహేష్, నమ్రత కలిసి యాక్ట్ చేశారు. ఆ సినిమా షూటింగ్ టైంలోనే పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు వీరిద్దరూ. వీరికి గౌతమ్ సితారా అనే 2 పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత నమ్రత మూవీస్ కి పూర్తిగా దూరమైపోయి కుటుంబానికే తన పూర్తి టైం ని కేటాయించారు. ప్రస్తుతం మళ్ళీ సినిమాల్లోకి వస్తూ ప్రొడక్షన్ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు నమ్రత. వీళ్ళ పెళ్లి ఖర్చు 10 కోట్లట. ఇక హీరో సాయి కుమార్ కొడుకు ఆది తన ప్రేయసి అరుణని వివాహం చేసుకున్నారు. వీరిది లవ్ మ్యారేజ్ కాగా వీరికి ఒక పాప. ఆది కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ప్రేమ కావాలి అనే మూవీ. ప్రేమ వివాహం అయినప్పటికీ అరుణ ఆదికి ఇచ్చిన కట్నం 2 కోట్లు. ఈవీవి తనయుడిగా, కామెడీ హీరోగా అల్లరి నరేష్ ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితుడే. తండ్రి చనిపోయిన తర్వాత మూవీస్ లో అవకాశాలు తగ్గినా తనకంటూ చాలా ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు నరేష్. అల్లరి నరేష్ విరూపని వివాహం చేసుకున్నారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. వీరి పెళ్లి ఖర్చు 1 కోటి రూపాయలు కాగా విరూప ఇచ్చిన కట్నం సుమారు 5 కోట్లట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.